చిత్తూరు కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం. ఏటూగా ఉన్న వెంకట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ రాకెట్ దందా వెంకట్ కనుసన్నల్లోనే జరిగినట్లు భావిస్తున్నారు. ఇక తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బాధితుడు మధుబాబు 8 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు. కిడ్నీ మార్పిడి అంశంలో మధుబాబుతో పాటు తమిళనాడుకు చెందిన మరో వ్యక్తికి 16 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తనకు కూడా 16 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎవరెవరు సార్? భాష సుబ్రహ్మణ్యం వెంకట్ సార్. వెంకట్ అవుట్ ఆఫ్ అంటే మన వీడియో కూడా పెట్టాడు, అది పెడతా ఉన్నారు, మన దగ్గర లేదు. ఓకే సార్. వీళ్ళిద్దరు ఇతను సార్ భాష, ఇతను భాష, అతను సుబ్రహ్మణ్యం. కోర్టుకి సార్ డైరెక్ట్ స్టేషన్ దగ్గరికి కోర్టుకి. అయితే వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడకపోవడంతోనే అరెస్ట్ చేయలేదంటున్నారు పోలీసులు. విజయవాడ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులకు సంబంధించి కీలక ఆధారాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆధారాలుంటే డాక్టర్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. అయితే ప్రభుత్వ వైద్యుల సర్టిఫికేట్ ఆధారంగానే చేశామని డాక్టర్ చెబుతున్నారు.